కృప పొందినోడు నీళ్లలో సముద్రం రెండుగా చీలితే ఆ చీలిన మధ్యలో గుండా కృప పొందినోడు వెళ్తే నీళ్ళు ఏం చేయలే. కృప పొందినోడు దిగితే ముంచి పెట్టింది. స్తోత్రం. వాడికి వీళ్ళకి తేడా అయింది? ఐగుప్తు రాజైన ఫరో సైన్యానికి ఇశ్రాయేలు సైన్యానికి తేడా అయింది. వీళ్ళకు కృప దొరికింది, వాళ్ళకు కృప దొరకల. ఆ కృప ఏం చేసిందంటే జలరాశిని కూడా రెండుగా విభజించి వాళ్ళకు దారిచ్చింది కృప. ఆ కృప పొందిన ఐగుప్తీయులు నీళ్ళలోకి దిగినప్పుడు ఆ రెండు పాయలు తిరిగి కలుసుకొని వాళ్ళని జల సమాధి చేసింది. ఇప్పుడు చెప్పు, వాడికి వీళ్ళకి తేడా అయింది? ఐగుప్తు రాజైన ఫరో సైన్యానికి ఇశ్రాయేలు సైన్యానికి తేడా అయింది? వీళ్ళకు కృప దొరికింది, వాళ్ళకు కృప దొరకల. ఆ కృప ఏం చేసిందంటే జలరాశిని కూడా